అన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి నేను కూడా కొద్ది గొప్ప స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అవగాహన ఉంది కాబట్టి వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. బహుశా కృష్ణాంజనేయులు గారికి బహుశా అది నేను చెప్పడం కరెక్ట్ కాదు, నారా లోకేష్ గారు చెప్పాలి అనేది బహుశా వారి ఉద్దేశమేమో. రియాక్ట్ అవ్వండి. గుడ్ మార్నింగ్ రాజ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, పసుపులేటి సురేష్ గారికి, అప్పారావు గారికి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. సార్, నా దగ్గర ఒక ఆడియో ఉంది రాజు గారు. ఆడియో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడానికి 5 లక్షలు డిమాండ్ చేశారట. ఆ ఆడియోలో మాట్లాడిన వ్యక్తికి 10,000 అట, జగన్మోహన్ రెడ్డి గారికి 4,90,000 అట. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పేస్తాడా సార్? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు సార్ ఆ రోజు మరి ఆన్సర్ చేయలేకపోయారు, ఇప్పుడు పెడతాం, జగన్మోహన్ రెడ్డి వచ్చి వివరణ ఇచ్చేస్తాడా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా చేసి ఎవడో తలా తోకాలేని ఆడియో తీసుకొచ్చి, ఇదిగోండి అక్రమాలు జరిగిపోయాయి, అన్యాయాలు జరిగిపోయాయి డిఎస్సిలో అని చెప్పేసి వాడెవడో గవర్నమెంట్ ఎంబ్లం పెట్టుకుని ఒక ఆడియో ఒకటి రిలీజ్ చేశారట రాజు గారు. ఆ ఆడియోని ఆయన ప్రెస్ మీట్లో ప్లే చేసి మరి ఇదే సాక్ష్యం, డిఎస్సిలో అన్యాయాలు అక్రమాలు జరిగిపోయాయి అనడానికి ఇదే సాక్ష్యం, ఇదిగోండి ఆధారం అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు. అవి విన్నవారందరూ కూడా నారా లోకేష్ గారు వచ్చి ఈరోజు సమాధానం చెప్పాలి అంటా ఉన్నారు. చెప్తారు, డెఫినెట్లీ సమాధానం చెప్తారు. అధికారులందరూ కూడా పూసగుచ్చినట్లు మీ దగ్గరకు వచ్చినటువంటి 46 మందికి ఎందుకు ఉద్యోగాలు రాలేదు అనేటటువంటి ప్రతి ఒక్క వివరణ ఇచ్చారు. ఎవరైతే నీ పక్కన కూర్చోబెట్టుకుని అబద్ధాలు చెప్పారు కదా, దుర్గారావు అనేటటువంటి ఒక గోల్డ్ మెడలిస్ట్, అతనికి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేటటువంటి విషయం కూడా క్లియర్గా చెప్పారు. ఇదే విషయం మీద అతను కోర్టుకు వెళ్ళాడు సెప్టెంబర్లో కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఆయన మెన్షన్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఐ ఫెయిల్డ్ టు అప్లోడ్ ది హైయెస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ అప్డేట్ ది హైయెస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ అని చెప్పి ఆ దుర్గారావు అనేటటువంటి వ్యక్తి కోర్టులో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో కూడా రాస్తే దాన్ని కోర్టు కూడా వీరిని అధికారులను ఏదైతే ఇప్పుడు బండారు వంశీ గారు ఒకటి ఇక్కడ బండారు వంశీ గారు మీరు చెప్పినా నేను చెప్పినా కోర్టు చెప్పినా మాకు అనవసరం, మాకు నారా లోకేష్ గారు మాట్లాడాలి, నారా లోకేష్ గారు ఈ అంశాలన్నీ కూడా వచ్చి ఆయన బయటకు వచ్చి చెప్పాలి, ఇది డిమాండ్. దీనికి ఆన్సర్ చేయండి. రావాల్సిన టైంలో డెఫినెట్లీ వచ్చి చెప్తారు సార్. నారా లోకేష్ గారు రావాల్సిన టైంలో డెఫినెట్లీ వచ్చి చెప్తారు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం, అంతేగాని మా మీద ఏ నిందలేస్తే ఆ నిందలు, ఏది ఒక ఆడియో క్లిప్ పట్టుకొచ్చేసి మేమేదో అక్రమాలు చేసేసామనేటటువంటి నిందలు, ఎవరో 7వ ర్యాంకర్ వచ్చేసి 6 పోస్టులే ఉన్నాయి, నేను 7వ ర్యాంకు, నాకు ఉద్యోగం రాలేదు అంటే వీటికి నారా లోకేష్ గారికి సమాధానం చెప్తారా? ప్రజలకు మేము జవాబుదారీగా ఉన్నాం. భారీ స్థాయిలో ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం.